హాయ్ గైస్, ఈరోజు వీడియో ఏమిటంటే మనకి పవర్లూమ్ మగ్గం నేసేటప్పుడు మనకి క్లాత్ అనేది కొద్దిసేపు బాగా నీట్గా వస్తుంది. కొద్దిసేపు తర్వాత మనకు కచ్చలు పడుతుంటాయి. మళ్ళీ కొద్దిసేపు బాగా నీట్గా వస్తుంది, మళ్ళీ కచ్చలు అనేది పడుతుంటాయి. ఇలా పడినప్పుడు మనం ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. చూడండి, ఈ ప్రాబ్లము నాకు కొద్ది రోజుల కిందటే మనకు వచ్చింది. దాన్ని నేను మళ్ళీ బాగా నీట్గా సెట్ చేశాను. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు బాగా నీట్గా వస్తుంది కాబట్టి మీకు నేను ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఎప్పుడన్నా కానీ మీ పవర్లూమ్ మగ్గంలో ఇలా కచ్చలు అందుబడి మళ్ళీ కొద్దిసేపు బాగా వచ్చి మళ్ళీ కచ్చలు పడి ఇలా జరుగుతుంటుంది. ఇలా జరిగినప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి, మీకు ఈ ప్రాబ్లం అనేది రాకోకుండా బాగా నీట్గా వస్తుంది. ఓకే గైస్, కొద్దిసేపు మనకి క్లాత్ అనేది బాగా నీట్గా వస్తుంది. కొద్దిసేపు తర్వాత మనకు కచ్చలు పడతాయి. మళ్ళీ కొద్దిసేపు బాగా నీట్గా వస్తుంది, మళ్ళీ కచ్చలు అనేది పడుతుంది అనమాట. ఇలా పడతా అంటే నేను వెంటనే మనం ఈ కత్తికి తాడు కట్టింటాం కదా, ఈ తాడు అయితే చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకొని మనకు బాగా కరెక్ట్గా ఉంది అయినా కానీ మనకు కచ్చలు పడుతున్నాయంటే మనం వెంటనే మనం ఇక్కడ చూసుకోండి, ఈ చక్రం దగ్గర మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఎప్పుడన్నా కానీ మనకి క్లాత్ సరిగ్గా రాలేదంటే మనకి ఇక్కడే ఉంటుంది. మనకి ఈ కొక్కి చూడండి, మనకి చక్రాన్ని బాగా నీట్గా ఎగ్గుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. మీరు మగ్గం ఆపి కాదు, మగ్గం ఆన్ చేసి మనం దీన్ని చెక్ చేసుకోవాలి. మనకు కరెక్ట్గా ఎగ్గుతుందా, లేకపోతే రెండు ఎగ్గుతుందా, లేకపోతే 20 ఎగ్గలేదా అనేది మనం రన్నింగ్ మగ్గం అనేది రన్నింగ్ పెడితేనే మనకి తెలిసేదనమాట. ఇది రన్నింగ్ పెట్టి మనం చూడండి, మీరు రెండు ఎగ్గుతా అంటే కొద్దిసేపు రెండు ఎగ్గుతుంది, కొద్దిసేపు మనకు ఒకటి ఎగ్గుతా ఉంటుంది. ఎలా పడితే అలా ఎగ్గినప్పుడే మనకు నేత అనేది సరిగ్గా నీట్గా రాదు. మనకు కరెక్ట్గా 2 కొమ్ములు పెట్టినప్పుడు 2వ కొమ్ముకి ఎగ్గాలి, 3 కొమ్ములు పెట్టినప్పుడు 3వ కొమ్ముకి ఎగ్గాలి అనమాట. అలా కాకోకుండా మనం 3 కొమ్ములు పెట్టినప్పుడు 2 కొమ్ములు పెట్టినప్పుడే మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. 1 కొమ్ము పెట్టినప్పుడు అయితే రాదు, ఎందుకంటే మనకు వాటుకు ఎగ్గుతానే ఉంటుంది కాబట్టి. ఈ 2 కొమ్ములు పెట్టినప్పుడు 3 కొమ్ములు పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు 1 కొమ్ము 2 కొమ్ములు 3 కొమ్ము ఇట్లా 3వ కొమ్ము పోయినప్పుడు మనకి ఇగ్గలం. అలా కాకోకుండా 1 కొమ్ము 2 కొమ్ము పోయినప్పుడు రెండోసారి ఇగ్గుతుంటుంది. లేదంటే మనకి ఇలా ఇగ్గినప్పుడు 2 పనులు వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి, ఒక్కోసారి ఇగ్గినప్పుడు ఒకటే మారాలి అనమాట. అలా మారకోకుండా మనకు 2 3 ఇట్లా మారిపోతుంటాయి. అలా మీరు రన్నింగ్ పెడితేనే మనకు అర్థమైపోతుంది. ఇలా మనకి ఎప్పుడన్నా కానీ 2 3 ఇట్లా మారిపోతా అంటే మనం వెంటనే మనం ఇక్కడ చూసుకోండి, ఈ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ అనేది మనకు లూజ్ అయిపోయి కొంచెం ముందరికి కొంచెం వెనక్కి ఇట్లా జరిగిపోయి ఉంటుంది. దీన్ని మనం కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. మనం రన్నింగ్లో పెడితే మనకి మగ్గం ఈ చక్రం ఎంత తిరుగుతుండేది తెలుస్తుంది. అప్పుడు మీరు వెంటనే మనం ఈ రాడ్ వేసింటారు చూడండి, ఇట్లా కిందికి ముందుకి ఉంటుంది, పైకి మనం అడ్జస్ట్మెంట్ చేసుకునేకి ఇట్లా లోపలికి వేసుకోవచ్చు. దీన్ని మనం లోపలికి ముందరికి మార్చుకోవచ్చు అనమాట. ఈ నట్టు లూజ్ చేస్తే మనకు ఈ రాడ్ అనేది ముందరికి వస్తుంది, వెనక్కి వస్తుంది అనమాట. మీరు ఒకటేసారి ఎక్కువ చేయకండి, కొంచెం లోపలికి పెంచుకుంటూ మనం చూసుకోవాలన్నమాట. మనం లోపలికి చేస్తే మనకు ఎక్కువ ఎగ్గుతుంది, మనం కొంచెం బయటికి పెడితే మనకు తక్కువ ఎగ్గుతూ ఉంటుంది అనమాట. ఇది మీకు ఎప్పుడన్నా కానీ మనకి క్లాత్ సరిగ్గా రాకపోతే ఈడే చెక్ చేసుకోండి. మనం దీన్నే ఎక్కడంటే అక్కడ మీరు ఏం చేయబెట్టకండి, మీరు అడ్జస్ట్మెంట్ చేయాల్సినది ఇక్కడ ఒక్కటే అనమాట. ఈడ చేస్తే మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకే గైస్, ఇప్పుడు అర్థమైంది కదా. మీ పవర్లూమ్ మగ్గంలో ఎప్పుడన్నా కానీ ఇలా కచ్చలు పడితే మీరు ఇక్కడే వచ్చి చెక్ చేయండి, బాగా నీట్గా అర్థమవుతుంది. చూశారు కదా గైస్, ఇలా మన క్లాత్లో అనేది కచ్చలు పడతా అంటే ఇలా మన చక్రం మాత్రమే మనం రిపేర్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా నేను చెప్పినట్లు రిపేర్ బాగా నీట్గా సెట్ చేసుకోండి, మనకి ఈ క్లాత్ అనేది బాగా నీట్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇవే కాకుండా కానీ మీకు పవర్లూమ్ మగ్గంలో ఏ చిన్న డౌట్ వచ్చినా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు పెట్టిన ఈ కామెంట్లకు నేను వీడియోలు అనేది చేస్తాను అనమాట, మీకు ఏ సమస్యలు వచ్చినాయి అనేది. ఓకే ఫ్రెండ్స్.